హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 33వ భాగం. చెట్టులో బంధించబడి ఉన్న ఇంద్రదూతకు మర్కటేశ్వరుడు ప్రసన్నపాలులు కనిపించి చందనకు చూపు తిరిగి వచ్చిందని చెప్పిన విషయం విని అతను ఎంతో ఆనందించాడు. చెల్లెల్ని ఒకసారి చూడాలని తాపత్రయపడ్డాడు. అందుకు మీరు చింతించకండి, కార్యార్థులమై వెళుతున్నాము. వెనక్కి తిరిగి వెళ్ళటం వీరలక్షణం కాదు. తిరిగి రాగానే మిమ్మల్ని ఇక్కడి నుంచి బంధ విముక్తులు చేసి మీ అన్నా చెల్లెలను ఏకం చేస్తాం. మీ ఆజ్ఞను పాటిస్తాను, కానీ ఈ దీనుణ్ణి మరవకండి, అదే నా ప్రార్థన అన్నాడు ఇంద్రదూత. ఆడిన మాట తప్పటం నేను అభ్యసించిన విద్యలో లేదు. చెప్పింది చేయటమే మా లక్ష్యం అని మరొక అడుగు ముందుకు వేసి ఇంద్రదూత చేతిని అందుకొని చేతిలో చెయ్యి ఉంచాడు ప్రసన్నపాల్. మర్కటేశ్వరుడు చుట్టూ చూస్తున్నాడు. ఏమిటి చూస్తున్నారు? ఇంద్రదూత ప్రశ్నించాడు. తిరిగి రావటానికి, రక్షించటానికి మీరు ఫలానా చోట ఉన్న సంగతి మాకు గుర్తుండాలి కదా, మర్కటేశ్వరుడు అన్నాడు. చూడండి, ఆ కనపడే గూడెము చెంచుగూడెం. గూడెం నాయకుడి పేరు గంగడు. అతని ధర్మమా అంటూనే నాకు ఈనాటికి ఆహారం అందుతోంది. మీరు అక్కడికి వస్తే గంగడు మిమ్మల్ని ఇక్కడికి పంపగలడు, ఇంద్రదూత చెప్పాడు. ప్రసన్నపాలు మర్కటేశ్వరులు తల పంకించారు. నాదొక సందేహం అడిగాడు ఇంద్రదూత. ఏమిటి? ప్రసన్నపాల్ ప్రశ్న. నా చెల్లెలు ఉన్న ప్రదేశం చెబితే సహృదయుడైన చెంచు నాయకుడు గంగడు ద్వారా పిలిపించుకుంటాను. మీకు అభ్యంతరమైతే మాత్రం వద్దు. చల్లని వార్తను వినిన దగ్గర నుంచి నా చెల్లెలు చందనని చూడాలన్న తాపత్రయం ఎక్కువగా ఉంది అన్నాడు. ప్రసన్నపాలు మర్కటేశ్వరులు ఒకరినొకరు చూసుకున్నారు. అందుకు మాకు అభ్యంతరం లేదు. పరబ్రహ్మ మహర్షి అనుజ్ఞ ఇస్తే తప్పకుండా అన్నాడు ప్రసన్నపాల్. కానీ మహర్షి ఆజ్ఞని వ్యతిరేకించి కష్టాలు ఎక్కువైతాయి గాని తీరవు. ఇది మాత్రం గుర్తు ఉంచుకో, మర్కటేశ్వరుడు అన్నాడు. నీడ చూపిన వారి ఆజ్ఞను పాటించకుండా ఎలా ఉంటాను? ఆశ్రమం ఎక్కడుందో చెప్పండి, ఇంద్రదూత అన్నాడు. పడమర దిక్కుగా ప్రయాణం చేస్తే జీవనది వస్తుంది. ఒడ్డున తూర్పుగా వెళితే సరుగుతోట అవతలనే నిర్మానుష్యంగా ఉన్న నిర్ణీత స్థలంలో ఉంది ఆశ్రమం. అక్కడ పరబ్రహ్మ మహర్షి గారి ఆశ్రమం తప్ప మరే విధమైన ఇల్లు కానీ తదితర ఆశ్రమాలు కానీ లేవు అని చెప్పాడు. ఇంద్రదూత ఆనందించాడు. అది త్వరలోనే తిరిగి రాగలమని చెప్పి ప్రసన్నపాలు మర్కటేశ్వరులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ ఇద్దరూ కంటికి దూరం అయ్యే వరకు అటే చూస్తూ చందన గురించే ఆలోచించుకుంటున్న సమయంలో గంగడు మరో ఇద్దరి అనుచరులను వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. అనుచరులు స్వహస్తాల మీద ఇంద్రదూతకు ఆహారం తినిపించారు. తర్వాత గంగడు నవ్వుతూ ఇంద్రదూతను చూసి, ఎప్పటికీ మీకు ఇక్కడి నుంచి విముక్తి అవుతుందో ఏమో, దేవతలకి కష్టాలు తప్పలేదు, మామూలు మానవుల మాట చెప్పాలనా అని నిరుత్సాహంతో అన్నాడు గంగడు. మీ అండదండలున్నాయి, ఎంతకాలం ఈ విధంగా బంధించబడి ఉన్నా నాకు చింత ఉండదు, తృప్తిగా అన్నాడు. పాపం, మీ చెల్లెలు అంధురాలు ఎక్కడుందో ఏమో, మనుషుల్ని పంపి చుట్టుపక్కలంతా వెతికించాను, గుడ్డిపిల్ల ఎక్కడా కనిపించలేదట. ఈ మాత్రానికి నిరుత్సాహపడవద్దు. నా ప్రాణాన్నైనా అడ్డుపెట్టి మీ చెల్లెలు ఎక్కడున్నా తీసుకువచ్చి మీకు అప్పగిస్తాను. మీరు చీకు చింత లేకుండా ధైర్యంగా ఉండండి అని చెప్పాడు గంగడు. గంగా, ఇంతకుముందు ఇక్కడికి ఇద్దరు వీరులు వచ్చారు. నా చెల్లెల గురించిన శుభవార్తను చెవిన వేశారు, ఇంద్రదూత తృప్తిగా అన్నాడు. ఏమని చెప్పారు? వినాలన్న ఉత్సాహాన్ని కనబరుస్తూ అడుగు ముందుకు వేసి అడిగాడు గంగడు. తనకు ప్రసన్నపాలు మర్కటేశ్వర్లకు జరిగిన సంభాషణ అంతా చెప్పి పరబ్రహ్మ మహర్షి అనుజ్ఞ మీద తన చెల్లెలు చందనను తీసుకువచ్చి చూపించమని కోరాడు ఇంద్రదూత. ఇంకా జాగు చేస్తానా? నేనే స్వయంగా మనుషుల్ని వెంటబెట్టుకుని వెళ్ళి మహర్షిని అడిగి మీ చెల్లెల్ని పువ్వులాగా భద్రంగా తీసుకువచ్చి మీకు అప్పగించుతాను అని మాట ఇచ్చాడు గంగడు. ఇంద్రదూత కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు చిన్నగా రాలాయి. గంగడు అనుచరులతో సహా వెళ్ళాడు. అంతేకాదు, తక్షణము చందనను తీసుకువచ్చి ఇంద్రదూతకు చూపించాలనే తలంపుతో ఇద్దరు మెరికల్లాంటి మనుషుల్ని వెంటబెట్టుకుని పరబ్రహ్మ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. గంగడు తదితరులు ఆశ్రమాన్ని సమీపించారు.
ఆశ్రమం వైపు నడుస్తూ ఆశ్రమం పక్కనే ఉన్న పూల తోట మీద దృష్టిని మరలించాడు. వాళ్లల్లో ఆశ్చర్యం కలిగింది. అడుగులు ముందుకు పడలేదు. వాళ్లల్లో వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరా అందమైన పిల్ల? చిన్నగా గొణిగాడు గంగడు. వెళ్ళి తెలుసుకుని రమ్మంటారా? అనుచరుడు అడిగాడు. మీరిక్కడనే ఉండండి, నేనే వెళ్ళి తెలుసుకుని వస్తాను అని చెప్పి గంగడు పూల తోట వైపుకు నడిచాడు. పూలు కోసుకుంటున్న చందన త్రుళ్ళిపడి గంగని చూసి భయపడింది. గుర్రున వెనక్కి తిరిగి ఆశ్రమంలోకి పరిగెత్తపోయింది. గంగడు ఆలోచించకుండానే చందనగారు అన్నాడు. చందన టక్కున ఆగింది. తన పేరు వాళ్ళకి ఎలాగ తెలిసిందా అన్న సందేహంతో నొసలు చిట్లించి చూస్తూ తలను తిప్పేసుకుంది. మేము మీకోసమే వచ్చాము. మీ అన్న ఇంద్రదూత తను ఆపదలో ఉన్నందున మమ్మల్ని పంపాడు అన్నాడు గంగడు. చందన అర్థం కానట్లు చూస్తూ గంగని సమీపించింది. మమ్మల్ని అనుమానించవద్దు, నేను మీ శ్రేయోభిలాషినే, నన్ను నమ్మండి అన్నాడు గంగడు. నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు? చందన ప్రశ్నించింది. ఇక్కడి నుంచి ఎవరో ఇద్దరు వీరులు ఎక్కడికో వెళుతూ చెట్టులో బంధించబడి ఉన్న మీ అన్న ఇంద్రదూతను చూశారట. అందులో ఒకరి పేరు ప్రసన్నపాలని, రెండవ అతను ఫలానా అని తెలియదట గాని మాట్లాడే శక్తి గల కోతి అని మాత్రం చెప్పాడు మీ అన్న. వెర్రిదానా, మా గురించి భయపడనవసరం లేదు. చెట్టులో బంధించబడి ఉన్న మీ అన్నను ఆదుకొని ఈనాటి వరకు అన్నపానీయాలు స్వయంగా సమకూరుస్తున్నాను. నిన్ను పువ్వులాగా చూసుకొని భద్రంగా మీ అన్నగారికి అప్పగిస్తానని ఆయనకు మాట ఇచ్చి బయలుదేరి వచ్చాను. మమ్మల్ని అపార్థం చేసుకోకుండా మీ అన్నను చూడాలంటే మాతో బయలుదేరిరా. నీకు దృష్టి వచ్చిందని ప్రసన్నపాల్ చెప్పగానే మీ అన్న ఎంతగానో ఆనందించాడు. నన్ను నమ్ము, నీ రాక కోసం మీ అన్న నిరీక్షిస్తూ ఉంటాడు. తిరిగి బహు కొద్దిసేపట్లోనే నిన్ను ఆశ్రమం వద్ద దిగబెడతాము. మమ్మల్ని నమ్మలేకుంటే మహర్షి అనుమతి పొందే రావచ్చును. నేను ప్రత్యేకించి బయలుదేరి వచ్చింది కూడా ఆయన అనుమతి మీద నేను నీ అన్న వద్దకు తీసుకువెళ్ళటానికే ఆగాడు గంగడు. చందన ఆలోచనలో పడింది. ఉండుండి ఒకసారి గంగణ్ణి అర్థం కానట్లు అనుమానాస్పదంగా చూస్తున్నది. మహర్షి ఎక్కడున్నాడో చూపించు, వారి అనుమతి పొందే నిన్ను నీ అన్న ఇంద్రదూత వద్దకు తీసుకువెళ్తాను. మహర్షి ఇప్పుడు సమాధిలో ఉన్నారు. సమాధి నుండి లేవటానికి ఆలస్యమవుతుంది, చందన జవాబుగా అంది. గంగడు ఆలోచిస్తున్నాడు. అయినా పర్వాలేదు, నా అన్నను కళ్ళారా చూసి ఎంతకాలమో అయింది. అన్నలాంటి మిమ్మల్ని అనుమానించటం అవివేకం. పూజా పుష్పాలు మహర్షి వద్ద పెట్టి వస్తాను అని ఆగింది. సందేహం లేకుండా త్వరితంగా తీసుకువచ్చి మహర్షికి అప్పగిస్తాము సమాధానం ఇచ్చాడు. సరే, ఇప్పుడే వస్తాను. పూల సజ్జను తిప్పుకుంటూ ఆనందంతో లోపలికి పరుగుదీసింది. గంగడు ఆమె వంకనే రెప్పలార్చకుండా చూస్తున్నాడు. ఆ అందము, ఆ వయ్యారము దేవతా స్త్రీలు అంత అందంగా ఉంటారా అనిపించింది. తను క్రితం ఎప్పుడూ ఏ స్థితిలోనూ దేవతా స్త్రీలను చూసి ఎరుగడు. ఆమె అందాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాడు. ఆలోచన సాగిస్తూ ఆశ్రమం ప్రధాన గుమ్మం వైపు చూస్తున్నాడు. చందన భుజం చుట్టూ పమిటి చెంగును తీసుకుంటూ బయటకు అడుగుపెట్టి గంగడిని సమీపించింది. గంగడు ఇతర అనుచరులు ఆమెను వెంటబెట్టుకుని తమ గూడెం చేరారు. మా అన్న ఎక్కడా అడిగింది చందన. తొందరపడకు, ముందు మా ఆతిథ్యం స్వీకరించు, తర్వాత మీ అన్న దగ్గరకు తీసుకువెళతాను. ఇక్కడికి సమీపంలోనే ఉన్నాడు మీ అన్న అని సమాధానమిచ్చాడు. ఆ వెంటనే తన మనుషుల్ని పిలిచి ఆమెకు సగర్వంగా అతిథి సత్కారం చేయమని ఆజ్ఞాపించాడు. గూడెం స్త్రీలు ఆమెను వెంటబెట్టుకుని వెళ్లారు. గంగడికి మరవాలన్నా మరువలేని స్థితి ఏర్పడింది. ఆమె అందము, ఆమెను గురించే ఆలోచిస్తున్నాడు. చందన భోజనము వగైరాలు ముగించుకుంది. గంగడి దగ్గరికి వచ్చి తన అన్నను చూపమని కోరింది. అతను కాదనలేదు. స్వయంగా తనే వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఇద్దరూ నడుస్తున్నారు. ఆ సందర్భంలో కావాలనే అప్పుడప్పుడు తన భుజము ఆమె భుజానికి తాకిస్తున్నాడు. ఆమె మనసంతా ఇంద్రదూతను చూడాలన్న వాంఛతో నిండి ఉండడంతో గంగడిని తన అన్న ఇంద్రదూత మాదిరి అభిమానించడం వలన అందును గురించి పట్టించుకోలేదు.
ఆమె భుజం తాకినప్పుడల్లా గంగడి నరాలు ఏదో మాదిరిగా అయిపోతున్నాయి. ఆ క్షణము అతని శరీరము జలధరిస్తున్నది. ఆమెను గూడెం పొలిమేరల్లో ఉన్న చిన్న వెదురు కర్రల పాక దగ్గరకు తీసుకువెళ్ళాడు. చందన పాకవైపు గంగడిని అర్థం కానట్లు మార్చి మార్చి చూస్తూ, మా అన్న ఎక్కడా అని అడిగింది. రా చూపిస్తాను అన్నాడు. కానీ నువ్వు నా కోరిక తీర్చాలి అన్నాడు. చందన గతుక్కుమన్నది. ఏమిటి నీ కోరిక అని అడిగింది. ఆ పాకలోకి నడువు, అక్కడ నీ కళ్ళకు గంతలు కట్టిస్తాను. ఆ గంతలు నీ అన్న ఎదుట ఊడదీస్తాను. తిరిగి అక్కడ గంతలు కట్టి ఈ కుటీరం వద్ద ఊడదీస్తాను అన్నాడు. అలా చేయటం దేనికి అర్థం కానట్లు అడిగింది చందన. ఈ దారి అంతటా మంత్రగాళ్ళు, భూత ప్రేత పిశాచాలు తిరుగుతూ ఉంటాయి. కళ్ళున్న నిన్ను చూస్తే అవి వదలవు. వాటిని చూసి నువ్వు భయపడవచ్చు అని చెప్పాడు గంగడు. రెప్పపాటు కాలం ఆలోచించి ఆమె అంగీకరించగా పాకలోకి తీసుకువెళ్ళాడు. అక్కడున్న 2 వ్యక్తులు తెల్లని వస్త్రము ఆమె కళ్ళ చుట్టూ కట్టారు. తరువాత గంగడు చెయ్యి పట్టుకొని స్వయంగా వెంటబెట్టుకుని తీసుకువెళ్తున్నాడు. ఆ సమయంలో గంగడులో ఏమేమో కోరికలు తలెత్తినాయి. వాటిని అణిచిపెట్టుకుంటూ నడుస్తున్నాడు. గంగడు ఆగటంలో చందన కూడా ఆగింది. గంగడు ఆమె కళ్ళ చుట్టూ ఉన్న వస్త్రాన్ని విప్పాడు. చందన కళ్ళు నులుముకొని గంగడిని చూసింది. ఏడి మా అన్న అడిగింది. అదుగో ఆ చెట్టు నందు బంధించబడి ఉన్నాడు, రా తీసుకువెళ్తాను అని ముందుకు నడిచాడు. చందన అతన్ని అనుసరించింది. చెట్టులో బంధించబడి ఉన్న ఇంద్రదూత చెల్లెలు చందన చూడగానే చందనా అని అరిచాడు. చందన చెట్టునందు ఇమిడి ఉన్న ఇంద్రదూతను చూసి అన్నా అంటూ 2 అంగల్లో ఇంద్రదూతను చేరింది. చెట్టుకి అటూ ఇటూ కనబడే ఇంద్రదూత చేతులు చందనను కౌగిలించుకున్నాయి. ఇద్దరూ ఒకరినొకరు పరామర్శించుకున్నారు. చందన, నిన్ను ఇప్పట్లో చూడగలనో లేదో అనుకున్నాను. మళ్ళీ ఆ యువక వీరిలో పుణ్యమాని ఈ గంగడు సహకారంతో ఇన్నాళ్టికి చూశాను అన్నాడు ఇంద్రదూత. నాదేముందిలే, ఆ యువక వీరుల్ని చెప్పుకోవాలి అన్నాడు గంగడు. అదేమిటి గంగన్న, నువ్వు మాత్రం తక్కువ చేశావా అన్నాడు ఇంద్రదూత. ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నాను అంతేగా చిన్నగా నవ్వేశాడు. ఆలస్యమైతోంది, పద చందన, ఆశ్రమంలో చేర్చి వస్తాను తిరిగి అన్నాడు. అప్పుడే వెళ్తావా చందన దీనంగా అడిగాడు ఇంద్రదూత. వెళ్ళక తప్పదన్నయ్యా, మహర్షికి తెలియకుండా వచ్చాను. నాకు దృష్టి తీసుకువచ్చి అన్ని విధాల తండ్రిలాగా అభిమానిస్తున్నారు ఆయన. ఆయనకు ఆగ్రహం కలిగించడం మంచిది కాదు కదా. నీ గురించి గంగడు చెప్పేసరికి నాకు అక్కడ ఉండాలనిపించలేదు. నిన్ను చూసి వెళ్ళాలనే ఆదుర్దాతో గంగడి వెంట వచ్చేశాను. కానీ మళ్ళీ వెళ్ళి మహర్షి అనుమతి పొంది తిరిగి వస్తాను కదా అన్నది చందన. నిజమే, భగవంతుడు నిన్ను కనికరించి మహర్షి అండ చూపించినందుకు గర్వపడుతున్నాను. వెళ్ళిరామ్మా అన్నాడు ఇంద్రదూత. నీ గురించి కూడా మహర్షిని అడిగి ఇక్కడి నుంచి నువ్వు బయటపడే మార్గం ఆలోచిస్తానన్నా అన్నది. ఇంద్రదూత పేలవంగా నవ్వాడు. నా గురించే నాకు దిక్కులేదు. ఎన్ని యుగాలైనా ఇలా ఉండగలను, నువ్వు సంతోషంగా ఉంటే అంతే చాలు అన్నాడు. నన్ను మహేంద్రుణ్ణి పాదదాసుగా చేస్తానని మహర్షి చెప్పాడన్నా సంతోషంగా అన్నది. అలాగా అమ్మా, అంతకన్నా కావలసిన ఆనందం ఏముంది, నీ వాంఛ తీరుతుంది అని ఆశీర్వదించాడు ఇంద్రదూత. మీరు దిగులు పడకండి, 2 దినాలకి ఒకసారి అయినా ఆశ్రమానికి పోయి చందన యోగక్షేమాలు తెలుసుకుని వచ్చి నీకు చెబుతూ ఉంటాను ఇంద్రదూతను ఉద్దేశించి అన్నాడు గంగడు. అలాగనే గంగా, నీ రుణము ఎన్ని యుగాలైనా తీర్చుకోలేను తృప్తిగా అన్నాడు ఇంద్రదూత. పద చందన పోదాం, తను ముందుకు నడుస్తున్నాడు గంగడు. చందన అతన్ని అనుసరిస్తున్నది. ముందుకు వెళుతున్న గంగడు ఆగి చందనని చూశాడు. చందన ఏమిటని అడిగింది. ఇక్కడనేగా కళ్ళగంతలు ఊడదీసింది, మళ్ళీ ఇక్కడి నుంచి గంతలతోనే వెళ్ళాలి అన్నాడు. చందన గంతలు కట్టించుకునేటందుకు ఏ విధంగానూ అభ్యంతరం చెప్పలేదు. గంగడే స్వయంగా ఆమె కళ్ళకు గంతలు కట్టి చెయ్యి పట్టుకొని నడిపించుకొని వెళ్ళాడు. గంతలు కట్టించుకున్నాక పాకలో అడుగుపెట్టింది గంగడితో సహా. గంగడు అక్కడున్న అనుచరులను చూసి తల విదిలించాడు.
అనుచరులు పాక బయటికి వెళ్ళి మార్గం వద్ద నిలబడ్డారు. గంగడు స్వయంగా ఆమె కళ్ళకున్న గంతల్ని ఊడదీశాడు. ఆమె చిరునవ్వు చిందుతూ చిన్నగా ఊపిరి పీల్చుకుంది. గంగడు అక్కడున్న వెదురు బద్దల మంచం మీద కూర్చున్నాడు. ఎందుకు ఆలస్యం? మహర్షి సమాధి నుంచి లేచే వేళయింది, పదపోదాం. గుర్రాలు తేవటానికి మనుషులు గూడెం వెళ్లారు అని చెప్పాడు గంగడు నవ్వుతూ. చందన నిజమనుకుంది. అంతకుముందు గూడెం వరకే తను గుర్రం మీద నుంచి వచ్చింది. గూడెం నుంచి కుటీరం వరకు నడిచే వచ్చింది. అటువంటప్పుడు తీసుకువచ్చిన గుర్రాలు పాక వరకు తీసుకురాకపోవటం ఏమిటి? తనను అక్కడనే ఉంచి అనుచరులు గుర్రాలు తెచ్చే నిమిత్తం వెళ్ళటం ఏమిటి ఆలోచించుకుంటోంది. అంతలో ఆమె చూస్తూ ఉండగానే గంగడు లేచి వెళ్ళి తలుపు గడియపెట్టి వెనక్కి తిరిగాడు. అతని ప్రవర్తన అర్థం కాలేదు. ఎందుకలా చేస్తున్నది బోధపడక ఎందుకు గడియ పెట్టావు అని అడిగింది. ఆమె ప్రశ్నకు సమాధానంగా నవ్వి ఊరుకున్నాడు. ఆమెను సమీపించి భుజం మీద చెయ్యి వేశాడు. చందన విదిలించుకుంది. ఏమిటి నీ ఉద్దేశం? కొంచెం కటువుగా అడిగింది. ఏముంది? నీ అన్నకు ఇచ్చిన మాట ప్రకారం నిన్ను మీ అన్నకు చూపించాను. చాలా కాలానికి ఇద్దరూ కలుసుకున్నారు, తృప్తిగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు వెకిలిగా నవ్వాడు. నేను నిన్ను మా అన్నతో సమానంగా గౌరవించి వచ్చాను. తీయగా మాట్లాడి ఇప్పుడు వంచడానికి చూస్తావా? అతని నుంచి దూరంగా నడిచి అన్నది. వంచన చేయ చూడటం కాదు, నీ అందం నన్ను ఉద్రేకపరిచింది. ఎంత వద్దనుకున్నా ఆగలేకపోతున్నాను. ఒక్కసారి నీ అందాన్నంతా జుర్రుకోవాలి. అప్పుడు నా మనస్సు తృప్తి చెందుతుంది. ఇది నీకు ధర్మం కాదు, దీనంగా అన్నది. ఏది ధర్మమో ఏది అధర్మమో నాకు తెలుసును. దిక్కు ముక్కు లేక చెట్టు మధ్యన బంధించబడి ఉన్న నీ అన్నను ఆదుకోవటం ధర్మం. చేతికి అందిన పండును హాయిగా ఆరగించడం ధర్మం. నువ్వు నాకు అన్న సమానుడివి, కానీ అన్నను కాదు కదా. చిన్నగా నవ్వాడు. అసలు ఇటువంటి అందగత్తెను సృష్టించడం దేవుడి తప్పు. సృష్టించినాక అనుభవించకపోవటం నా తప్పు అవుతుంది. ఎందుకు కాలయాపన? రా అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. చందన విదిలించుకుంది. గంగడు మళ్లీ పట్టుకొని తన కౌగిటకు తీసుకున్నాడు. ఆమె ఎంత ప్రయత్నించినా అతని బారి నుంచి అసహాయురాలుగా తప్పించుకోలేకపోయింది. సర్వయ్య భూతాల నిలయం నుంచి విపత్తుణ్ణి తరుముకొట్టాడు. విపత్తుడు దిక్కులేని స్థితిలో దేశాలు తిరుగుతూ వితర్క నగర భటుల చేతికి చిక్కాడు. ఆ నగర ప్రభువు ధనుంజయుడు నేరస్తుణ్ణి చూడకుండానే బందీగా ఉంచమని చెప్పి కార్యాంతరం మీద వెళ్ళిపోయాడు. సర్వయ్య మయూరి పట్ల రాక్షసంగా ప్రవర్తించాడు. ఆరోగ్యము శిథిలమయ్యాక అడవిలో వదిలి తన దారిన తాను వెళ్ళాడు. ఆ దారి వెంట వెళుతున్న ధనుంజయుడు మయూరిని కాపాడి ఆకు పసరు పిండి ఆమెను ఆరోగ్యవంతురాల్ని చేశాడు. ఆమె దుస్థితికి కారణము విపత్తుడు సర్వయ్య అని తెలుసుకున్నాడు. ఒకప్పుడు వితర్క నగర రాణి అయిన మయూరి రాజభవనంలో గల పూజాపీఠం క్రింద ఉన్న రత్న ఖడ్గము విచిత్ర నేత్రాల గురించి ధనుంజయుడికి చెప్పింది. అవి ఉపయోగించవలసింది పురుషులేనని, నేత్రము ధరించి ఖడ్గం చేతబడితే ఎంతటి మహాబల సంపన్నులనైనా ఓడించవచ్చునని తెలియచేసింది. తన తుది కోరికగా విపత్తుణ్ణి సర్వయ్యను ప్రజా సమక్షంలో ఉరితీసి తన పగ చల్లార్చమని, అప్పుడే తన ఆత్మ శాంతిస్తుందని చెప్పింది మయూరి. ధనుంజయుడు అంగీకరించాడు. అతని చేతులలో మయూరి ప్రాణం విడిచింది. ధనుంజయుడు ఆమె శరీరాన్ని దహనం చేస్తూ ఉండగా అక్కడకు రుద్రకేసరుడు ప్రత్యక్షమయ్యాడు. కప్పం కట్టకుండా శవాన్ని దహనం చేస్తున్నాడని ధనుంజయుడిపైన కత్తి ఎత్తాడు. కానీ ధనుంజయుడు అతన్ని ఓడించి ప్రాణాలతో వదిలి తన గుర్రం ఎక్కి ఎటో వెళ్ళిపోయాడు. రుద్రకేసరుడు ఆవేశం భరించలేకపోయాడు. పెద్ద పెట్టున నవ్వాడు. నువ్వెక్కడికి పోతావో నేను చూస్తాను. నేను నా గుహకు రప్పించకపోతే నేను రుద్రకేసరునే కాదు అని కాలి చల్లారిన మయూరి చితి నుంచి 2 ఎముకల్ని తీసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ధనుంజయుడు వితర్క నగరం వెళ్లే నిమిత్తము గుర్రాన్ని మనోవేగంతో పరిగెత్తిస్తున్నాడు. తెల్లవారింది. ధనుంజయుని ఆలోచన నగరం చేరాలనే తప్ప వేరేది లేదు. పరిగెత్తే గుర్రము ధనుంజయుడి ఆజ్ఞ లేకుండానే ఆగిపోయింది.
గుర్రం మీద ఉండే ధనుంజయుడు తల వంచి చూశాడు. గుర్రము మార్గానికి అడ్డుగా స్త్రీ శవం పడి ఉంది. ధనుంజయుడు త్రుళ్ళిపడి గుర్రం మీద నుంచి క్రిందకి దిగాడు. శవాన్ని పరీక్షగా చూసి తలెత్తి గుర్రాన్ని చూశాడు. ఆ శవము సామాన్యురాలినైతే గుర్రం దాటి వెళ్ళేది. గుర్రం తనకు తానుగా ఆగింది. ఎవరిది ఈ శవము అనుకొని నాడి చూశాడు. నాడి ఆడటం లేదు, మరణించిందని అనుకున్నాడు. శవము పెద్ద పెట్టున వికటాట్టహాసం చేసింది. ప్రాణం లేదు. చచ్చిన మనిషి నవ్వటం ధనుంజయుడికి చిత్రంగా తోచింది. ఎవరో ఏమిటో ఎందుకలా నవ్వుతుందో తోచలేదు. శవాన్ని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. శవం మళ్ళీ నవ్వింది. ఏమిటా నవ్వు? చచ్చావా బ్రతుకున్నావా? శవం నవ్వటమేంటి? చచ్చి ఏ భూతంగానైనా మారావా? ఎవరు నువ్వు? అడిగాడు ధనుంజయుడు. చచ్చిన మాట వాస్తవం. తిరిగి బ్రతకటానికి అవకాశం ఉంది, అర్హత ఉంది. ఆ కథంతా చెబుతాను. నువ్వు నాకు మేలు చేస్తానని మాట ఇస్తే అన్నది శవం. నీకు అక్రమమే జరిగి ఉంటే తప్పకుండా మేలు చేస్తాను. దురాగతంగా మాత్రం నిర్దోషుల్ని వంచను. అది నాకు అలవాటు లేదు అన్నాడు ధనుంజయుడు. నా పేరు చందన, దేవకాంతను. మానవ అహంకారము నన్ను అపవిత్రం చేసింది. మానవాధముడు నిరంకుశంగా లోబర్చుకోవడంతో అపవిత్రమయ్యాను. ఆ సందర్భంగా ప్రాణాల్ని విడిచిపెట్టవలసి వచ్చినది. నువ్వు ఊహించినట్లు నేను నిజంగా శవాన్నే. నా ఈ శవాన్ని మట్టి చేయకు. తీసుకువెళ్ళి ఒకచోట రహస్యంగా దాచు. నా ఈ మృతదేహానికి గాలి సోకేటట్లు చెయ్యి. తర్వాత జరగాల్సింది నువ్వు నాకు చెయ్యాల్సిన మేలు చెబుతాను అన్నది చందన శవం. ధనుంజయుడు ఆలోచించాడు. చందన చెప్పినట్లు చేయటానికి అంగీకరించాడు. శవాన్ని చేతుల మీదకు తీసుకొని గుర్రం మీద పడుకోబెట్టాడు. ఆ వెంటనే తను గుర్రం మీదకి ఎక్కి కళ్ళాన్ని విదిలించాడు. గుర్రం బయలుదేరి పరుగు అందుకుంది. అమృత కలశం 33వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.